రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఎస్సీ వర్గీకరణ సమర్థనీయమేనన్న సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. నేడు సుప్రీంకోర్టులో 7 సభ్యులతో కూడిన ధర్మాసనం వర్గీకరణపై విచారణ చేసి తీర్పును వెల్లడించాయి. ఇక ఎస్సీలు ఇప్పటికీ చాలా వెనుకబడిన వర్గాలుగా ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వర్గీకరణ ఆవశ్యకత ఉందని, అందుకే ఎస్సీలను వర్గీకరణ అధికారం కల్పిస్తూ తీర్పు వెల్లడించింది. రైట్. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఎస్సీ వర్గీకరణ సమర్థనీయమేనన్న సుప్రీంకోర్టు నేడు సుప్రీంకోర్టులో 7 సభ్యులతో కూడిన ధర్మాసనం వర్గీకరణపై విచారణ చేసి తీర్పును వెల్లడించాయి. ఎస్సీలు ఇప్పటికీ చాలా వెనుకబడిన వర్గాలుగా ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని, విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్ల వర్గీకరణ ఆవశ్యకత ఉందని, అందుకే ఎస్సీలకు వర్గీకరణ అధికారం కల్పిస్తూ తీర్పు వెల్లడించింది.
రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఎంఆర్పీఎస్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ల కోసం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అవసరమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల ధర్మాసనం 6:1 నిష్పత్తిలో తీర్పు వెలువరించింది. దీనివల్ల ఎస్సీ ఎస్టీలోని వెనుకబడిన కులాలకు లబ్ధి జరుగుతుందని అభిప్రాయపడింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు రైట్ రాజశేఖర్ చూస్తున్నాం కదా, कैमरा क्रॉस है जी, नहीं दिख रहा, देखो मेरे को दिख रहा है इधर से, इधर बेंड करो लेफ्ट को, इधर రైట్. ఎస్ఏ వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ శ్రీనివాస్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి. రైట్ రాజశేఖర్, కొద్దిసేపటి క్రితమే ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ధర్మాసనం ఏదైతే చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ త్రివేది ఆధ్వర్యంలో జరిగిన 7 సభ్యుల ధర్మాసనం ఒక సంచలనాత్మక తీర్పు ఇచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే 7 సభ్యుల్లో 6 సభ్యులు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు ఓకే చెప్పారు. ఒక్క జడ్జి మాత్రమే, జస్టిస్ బేలా త్రివేది మాత్రమే ఈ వర్గీకరణకు వ్యతిరేకించడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక గత 2 దశాబ్దాలుగా కూడా ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ఎంఆర్పీఎస్ నేతృత్వంలో మందకృష్ణ మాదిక్ కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు, దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి తీవ్ర ఎత్తున ఉద్యమాలు కూడా జరిగిన దాఖలాలు మనం చూసాం. అయితే ఈరోజు ఏదైతే ఆ 7 సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో చారిత్రాత్మకం చెప్పొచ్చు. వర్గీకరణకు సంబంధించి ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఏదైతే ఈ 2 వర్గాల్లో కూడా ఉపకులాలు ఏవైతున్నాయో ఉపకులాలు గత దశాబ్ద కాలంగా కూడా నష్టపోతున్నారు. ఉద్యోగాల్లో కావచ్చు, విద్యలో కావచ్చు, వారు అనేక రకాలుగా నష్టపోతున్నారు. కాబట్టి ఏదైతే ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి సబబే అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఏదైతే ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గత 2 దశాబ్దాలుగా కూడా అనేక ఉద్యమాలు జరిగాయి. ఎన్నికల సందర్భంగా అనేక పార్టీలు ఈ వర్గీకరణకు సంబంధించి తెర మీదకి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికలు అయిపోతేనే దాన్ని మర్చిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మనకి మందకృష్ణ మాదిగ దీనికి నేతృత్వం వహించి అన్ని పార్టీల వద్దకు కూడా వెళ్ళడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు దగ్గర కావచ్చు, రాజశేఖర రెడ్డి దగ్గర కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర వర్గీకరణ జరిగిన తర్వాత అంటే విభజన జరిగిన తర్వాత ఇటు తెలంగాణకు సంబంధించి కావచ్చు, అటు ఆంధ్రాకి సంబంధించి కావచ్చు, ఇక్కడ ముఖ్యమంత్రులను కలిశారు, అక్కడ ముఖ్యమంత్రులను కలిశారు. రీసెంట్గా మనం చూసుకుంటే కనుక గత ఎన్నికల్లో ఏదైతే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో ఉన్నప్పుడు ప్రధాని మోడీని కూడా మనకి మందకృష్ణ మాదిగ కలవడం జరిగింది. మందకృష్ణ మాదిగ కలిసిన తర్వాత మోడీ ఆయనకు పూర్తి స్థాయి విశ్వాసం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే వర్గీకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది, ఖచ్చితంగా వర్గీకరణ అంగీకరిస్తుందని చెప్పేసి ఇచ్చిన హామీ తర్వాత ఆ రోజు స్టేజ్ మీద మనం చూడడం జరిగింది.
ఏదైతే మందకృష్ణ మాదిగ మోడీని ఆలింగనం చేసుకోవడము, అదేవిధంగా ఆ సమయంలో ఏదైతే మందకృష్ణ మాదిగ కంట నీరు కూడా రావడం జరిగింది. సో అంతా చూసుకుంటే కనుక 2 దశాబ్దాలుగా ఎంఆర్పిఎస్ తీవ్ర పోరాటాలు చేసింది, ఉద్యమాలు చేసింది వర్గీకరణకు సంబంధించి. దానికి సంబంధించిన ప్రతిఫలం ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవ్వడం జరిగింది. ఈ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఏదైతుందో ముఖ్యంగా వర్గీకరణలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణలో ఉపకులాలు చాలా ఉన్నాయి. ఇంతకాలం కూడా ఉపకులాలు లబ్ధి పొందక వాళ్ళంతా వెనుకబడిపోయిన పరిస్థితి. సో వాళ్ళందరికీ కూడా ఈ తీర్పు వల్ల పూర్తి స్థాయిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావచ్చు, విద్యలో కావచ్చు వారికి చక్కని అవకాశం వస్తుంది. ఇది వరకు తాము ఏవైతే నష్టపోయామో ఆ నష్టానంతా కూడా పూడ్చుకోగలమని చెప్పేసి ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన నేతలు భావిస్తున్నారు. మొత్తానికైతే ఎస్సీ ఎస్టీకి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ధర్మాసనం ఏతుందో, ధర్మాసనం తీర్పు ఏతుందో ఆ తీర్పు పూర్తిగా చారిత్రాత్మకం అని చెప్పొచ్చు. రాజశేఖర్ రైట్ అవుట్ అంటే తీర్పుకు సంబంధించి ఇటువైపు ఎంఆర్పిఎస్ నేతలు ఎవరైనా స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా మోదీ మీరు అన్నట్లు మాట ఇచ్చినటువంటి పరిస్థితి, బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎన్నికల్లో చూసుకుంటే. సో పూర్తి స్థాయిలో ఇప్పుడు ఏమైనా వారి నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అంటే ఇక్కడ 6:1లో ఉన్నటువంటి అక్కడ ఏదైతే ధర్మాసనం ఉందో తీర్పు వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విద్యా వైద్యకు సంబంధించి అంటే పర్టికులర్స్ ఏమైనా భవిష్యత్తులో పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలకు సర్క్యులర్ జారీ అవకాశం కేంద్రం నుంచి ఉందనుకోవచ్చు మన ఇక్కడ నుంచి ప్రాసెస్. ఖచ్చితంగా, ఎందుకంటే సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు కాబట్టి అన్ని రాష్ట్రాలు కూడా దీన్ని ఫాలో కావాల్సి ఉంటుంది. అయితే ఎక్కడైతే డిమాండ్ ఉందో, ఏదైతే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేయాలి అని చెప్పేసి ఎక్కడైతే ఉద్యమాలు జరుగుతున్నాయి, ఎక్కడైతే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్న ఆయా వర్గాలు కావచ్చు, ఎప్పుడైతే డిమాండ్ చేయడం జరుగుతుందో ఆ డిమాండ్ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా తొలగాల్సి ఉంటుంది. ఏదైతే సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు అవుతుందో మొత్తం దేశవ్యాప్తంగా కూడా అమలు అవుతుంది. సో ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు సంబంధించి చూసుకుంటే కనుక అక్కడ ఉన్న ఏదైతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వాళ్ళకున్న వర్గీకరణలో వాళ్ళకున్న జనాభాకు సంబంధించి కూడా అక్కడ ఏదైతే రిజర్వేషన్స్ ఉంటాయో అవి అక్కడ ఉండబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అవుతుందో దేశవ్యాప్తంగా కూడా అమలవుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కావచ్చు దీని మీద ఎక్కువ ప్రభావం కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఎస్సీ ఎస్టీలు చాలా ఎక్కువగా ఉన్నారు. సో మనకి మందకృష్ణ మాదిగ ఫైట్ చేసింది, ఉద్యమం చేసింది కూడా తెలుగు రాష్ట్రాల నుంచే కాబట్టి దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే వర్గీకరణకు సంబంధించి ఈరోజు ఉదయం నుంచి కూడా ఆ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ప్రజా సంఘాలను కూడా ఉదయం నుంచి కూడా ఎదురు చూస్తున్నాయి. ఏదైతే తీర్పు వచ్చిన తర్వాత వెంటనే అక్కడ అంతే ఒక పండుగ వాతావరణం ఆయా సంఘాల కార్యాలయ దగ్గర నెలకొందని చెప్పొచ్చు. అదేవిధంగా సుప్రీంకోర్టు ఆవరణలో కూడా ఏదైతే మందకృష్ణ మాదిగ ఆయన టీం అంతా కూడా ఇప్పటికే అక్కడ చేరుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా దీనికి సంబంధించి తీర్పు కాపీలు వెలువడాలి, తీర్పు కాపీలు చూసిన తర్వాత వాళ్ళు స్పందిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. రాజశేఖర్ రైట్ ఒకటి అంటే ఇప్పుడు పార్లమెంట్లో కులగణనకు సంబంధించి అధికార పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాట యుద్ధం నడుస్తుంది. సో ఏదైతే కులగణన జరిగితే కనుక దీనికి సంబంధించి వర్గీకరణలో కొన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందంటారా? ఎస్, అంటే కులగణన జరగాలి అంటే మనకి జనాభా సేకరణకు సంబంధించి కులగణనల ద్వారా ఈ జనాభా సేకరణ జరగాలని చెప్పేసి ముందు నుంచి కూడా ఒక వర్గం అంటే పార్టీలకు సంబంధించి చూసుకుంటే కనుక డివైడ్ అయిందండి. ఎందుకంటే ప్రతిపక్షాలన్నీ కూడా కులం బేసిన ఈ జనాభా సేకరణ జరగాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాయి. సో ఇప్పుడు ఎస్సీ ఎస్టీకి సంబంధించి సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ జడ్జిమెంట్ ప్రకారం చూసుకున్నా సరే ఖచ్చితంగా ఈ జనాభా సేకరణకు సంబంధించిన అంశాలు ఉంటాయా ఉండవా, అందులో ఏమేమి పొందుపరుస్తారని కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జనాభా సేకరణ సంబంధించి ఇప్పటికి కూడా గైడ్ లైన్స్ ఇంకా ఫ్రేమ్ కాలేదు. ఎందుకంటే గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయాలని కూడా గత కొంతకాలంగా చూస్తున్న బీసీలకు సంబంధించి అనేక అంశాలు తెర మీదకి వస్తున్నాయి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఏదైతే తీర్పు పెండింగ్లో ఉంది కాబట్టి ఇప్పటివరకు కూడా విభజనకు సంబంధించి వర్గీకరణకు సంబంధించి ఇవన్నీ కూడా రాలేదు. కాబట్టి ఒకవేళ ఈరోజు వచ్చిన తీర్పు కాపీల తర్వాత అదేవిధంగా బీసీలు ఇతర ఉపకులాల నుంచి వస్తున్న డిమాండ్లన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఒక గైడ్ లైన్స్ రూపొందించే అవకాశం ఉంది. రూపొందించిన తర్వాత జనాభా సేకరణకు సంబంధించిన అంశాలు కూడా అందులో పొందుపరుస్తారు. అప్పుడు ఈ మొత్తం కూడా ఈ జనగణన కార్యక్రమం కొనసాగుతుందని చెప్పేసి కూడా ప్రస్తుతం అయితే మనకున్న సమాచారం. రాజశేఖర్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్.
to which such preferential treatment is sought to be provided vis-a-vis the constitutional class as a whole. However, on the question of applicability of creamy layer principle to the scheduled castes and scheduled tribes, I find myself in agreement with the view expressed by Justice Gavai, that is, for full realization of the substantive equality inter se, the scheduled caste and scheduled tribes, the identification of the creamy layer qua scheduled caste and scheduled tribes ought to become a constitutional imperative for the state. Grateful to Lord.